మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము చేస్తున్న భక్తి దేవుని యొక్క దృష్టిలో సరైనదా అని గనక మనము ఆలోచిస్తే మనకి గుర్తుకు రావాల్సిన వ్యక్తి అంటే ఒక మంచి భక్తిపరుడైన బైబిల్ గ్రంథంలోంచి మనం తీసుకోబడిన ఒక వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము. ఎందుకు అంటే అబ్రహాము నుంచే దేవుడు ఇక తరతరాలను ఆశీర్వదించుకుంటూ వచ్చాడు కాబట్టి అందరికీ మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి ఆయనే మన యొక్క అబ్రహాము. ఈ యొక్క అబ్రహాం గురించి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము అంట దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకని దేవుణ్ణి నమ్మాడు, లేకపోతే అది ఎందుకు అతనికి నీతిగా ఎంచబడ్డది అంటే దేవుని దృష్టిలో అతని భక్తి అలాంటిది. ఎందుకు అంటే ఆ మాట అనడానికి ఆ స్థితిలో, లేకపోతే ఆ యొక్క వచనంలో, ఆ భాగంలో అబ్రహాం యొక్క స్థితి ఏంటి అంటే అప్పటికే దేవుడు అబ్రహాంని పిలిచుంటాడు. ఏమని అంటే నీ యొక్క బంధువుల దగ్గర నుంచి, నీ సొంత ఊరు నుంచి నేను ఎక్కడైతే చూపిస్తానో అక్కడికి రా అని చెప్పినప్పుడు ఆయన అన్నిటినీ విడిచిపెట్టి దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఎవరి మీద కాదు అంటే వాళ్ళ కుటుంబస్తుల మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ పనివారి మీద కావచ్చు, తనకు కలిగి ఉన్న ఆస్తిపాస్తుల మీద కావచ్చు, దేని మీద ఆధారపడలేదు. కానీ అబ్రహాము దేని మీద ఆధారపడుతున్నాడంటే కేవలము ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట, లేకపోతే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన యొక్క నమ్మకత్వం, లేకపోతే ఆయన భక్తి దేవుని దృష్టిలో చాలా గొప్పగా అనిపించింది. ఎందుకు అంటే ఈ లోకంలో మానవులు ఒక్కొక్కరి మీద ఆధారపడుతూ ఉంటారు. నాకు బలగం ఉందని కొంతమంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు ఫ్యూచర్లో ఏం కావాలన్నా, నాకు అన్ని సిరి సంపదలు ఉన్నాయి, నాకు బిల్డింగ్లు ఉన్నాయి, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నాయి, లేకపోతే నాకు పనివాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు పిలిస్తే పలికే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పుకొని మానవుడు దాని మీద నమ్మకం పెట్టుకుంటూ ఆదివారం ఉంది కదా మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలంట అని చెప్తూ దేవునికి ఎంతో కొంత భక్తి చూపిస్తూ ఉంటాం. అంటే నిజానికి మానవుడు దేని మీద ఆధారపడుతున్నాడు అంటే చుట్టూ ఉంటున్న వాటి మీద ఆధారపడుతూ దేవుని మీద కూడా ఆధారపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని దృష్టిలో నిజమైన భక్తి అది కాదు. దేవుని దృష్టిలో నిజమైన భక్తి ఏంటి అంటే అవన్నీ ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి కేవలము దేవుని మీద ఆధారపడమే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదే కదా. అబ్రహాం కావచ్చు, ఇస్సాకు, యాకోబు, అలా చూసుకుంటూ వెళ్ళిపోతే దావీదు కానీ బైబిల్ గ్రంథంలో అనేక మంది వాళ్ళు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు చాలా విలువైనవి. వాళ్ళకి పని మనుషులు కొంత వేల మంది ఉండేవాళ్ళు. మహా అయితే ఈ రోజుల్లో ఒక 10 మంది ఉంటారేమో. పెద్ద పెద్ద అంబానీ ఇంట్లో ఒకవేళ ఒక 5,000 మంది ఉంటారేమో. కానీ అబ్రహాం కాలంలో కావచ్చు, దావీదు కాలంలో కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉంటారు. అన్ని వేల మందిని పని వాళ్ళు ఉన్నా సరే, రెండవది అంత గొప్ప ఆస్తి ఉన్నా సరే, ఆ దేశంలోనే అధిక సంపన్నుడు అంట అబ్రహాం. అంత ఉన్నా సరే ఎందుకని దేవుని మీద ఆధారపడ్డాడంటే అబ్రహాంకు అర్థమైంది, ఇస్సాకుకు, యాకోబుకు, దావీదుకి, ఇలా చాలామందికి ఏమర్థమైందంటే మనము నమ్ముకుంటున్న మనుషులు కావచ్చు, ఆస్తుపాస్తులు కావచ్చు, లేకపోతే సిరి సంపదలు కావచ్చు, బలగం కావచ్చు, అధికారాలు కావచ్చు, అవేవి అక్కడికి రావు, అవేవి దేనికి సరిపోవు. దేవుడు ఒక్కడే, దేవుని యొక్క చిత్తమే భూమి మీద నెరవేరుతుంది. కాబట్టి దేవుడు కాకుండా దేన్ని నమ్మినా సరే మనకేమవుతుంది, మనకి బాధలు, ఇబ్బందులు, నిరాశ, ఫెయిల్యూర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కాదు, కానీ నేను దేవుని మీద ఆధారపడాలి, దేవుడే నాకు సర్వస్వము, నీవు లేకపోతే ఇవన్నీ ఉన్నా లేకున్నా వేస్ట్ అని చెప్పి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఆ ఆధారపడే యొక్క భక్తి దేవుని దృష్టిలో అమూల్యమైంది, గొప్పదైంది. ఈ వాక్యం వింటున్న నీ యొక్క భక్తి ఏంటిదో మనము ఒకసారి టెస్ట్ చేసుకుందామా? తెలుసుకొని మనం దేవుని మీద ఆధారపడదాం. ఎందుకు అంటే
దేవుని అనుమతి లేకుండా ఈ లోకంలో ఏది జరగదు. మన తల వెంట్రుకల్లో ఒకటి రాలిపోవాలన్నా దేవుని యొక్క చిత్తమే, దేవుని అనుమతి తీసుకొనే పడిపోతుంది. కాబట్టి అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అంత నమ్మకంగా దేవుడు మనకు ఉంటున్నాడు కాబట్టి, మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన విశ్వసిద్దాం, దేవుని యొక్క కృపలో కొనసాగుదాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.